రెస్టారెంట్ స్టైల్ కన్నా కొంచెం హోమ్ స్టైల్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. అందుకని అయితే ఆ పన్నీర్ కర్రీ ఎప్పటి నుంచో ఇది చేసుకుంటున్నదో అందులో మీకు ఈ లాగ్లో ఇంతకుముందు నేను చెప్పాను. కాకపోతే అందరూ అన్నారు ఇది పన్నీర్ కూర, ఇదేంటి ఇలా చేసుకుంటున్నారా, ఇలా చేసుకుంటారా, ఇలా కూడా చేసుకుంటారా, రకరకాలు కూడా నేను ఒక 2-3 కామెంట్స్ అయితే నేను ఆలకించానండి. అదే ఇంతకుముందు నేను షేర్ చేసిన దాంట్లో నాకు 2-3 కమెంట్స్ వచ్చాయండి, పన్నీర్ కర్రీ ఇలా కూడా ఉంటుందా, ఇదేం పన్నీర్ కర్రీ అని. కాకపోతే మేము 28 ఇయర్స్ బ్యాక్ ఎలా మేము సింపుల్గా మేము చేసుకునేవాళ్ళము, తర్వాత నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది అందులోనే నేను డివైడ్ చేసి నేను చూపించాను. ఇప్పుడైతే దాని వెనకాతల ప్రిపరేషన్ అంటే మనం పన్నీర్ కర్రీ తయారు చేసే ముందు మనం ఉల్లిపాయలు కోసుకుంటూ ఉంటాం, పన్నీర్లో కట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రిపరేషన్ కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మెంతాకు నేను తెచ్చుకున్నానండి. ఇంతకుముందు నేను మెంతులు వేసాను కదా, అలా కాకుండా మా ఇంట్లో పెరట్లో మెంతులు ఉన్నాయి అన్నాను కదా, మెంతులు వేస్తే ఆకులు వచ్చేలాగా అని చెప్పాను కదా, మెంతాకు వచ్చిందని అది కొంచెం కట్ చేసి తెచ్చుకున్నాను. ఎందుకంటే